హనుమాన్ చాలీసా తులసీదాసకృతం. శ్రీ గురు చరణ సరోజరజ నిగమున ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశదోజాయక ఫలచారి. అర్థం: శ్రీ గురుదేవుల పాదపద్మాల ధూళితో అద్దం వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర రామచంద్ర కీర్తిని నేను తలిచెదను. బుద్ధిహీనతను జానకే సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యాదేహు మోహి వరహు కలేశ వికార. బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన కుమార ఆంజనేయ, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము. చౌపహ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోకవు జాగర. ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రం వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. రామదూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు. అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసాంగి. నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రం వంటి దేహం కలవాడవు. చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు. కాంచనవరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదుద్దులు పెట్టుకొని ఉంగరాల జుట్టు కలవాడవు. హాత వజ్ర ఔర్ ధ్వజా విరాజే కాంతే ముంజ జనేహు సాజే. ఒక చేతిలో వజ్రాయుధము గద, మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము జెండా పట్టుకొని భుజము మీదుగా జానేయును యజ్ఞోపవీతం ధరించిన వాడవు. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. శంకరుని అవతారముగా కేసరి పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనమును చేసినవి. విద్యావాన గుని అతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర. విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహంతో ఉన్నవాడవు. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలకన సీతామను బసియ. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వం పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు. సూక్ష్మ రూపధరి సింహిది కావ వికట రూపధరి లంక జలావ. సూక్ష్మము రూపమును ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు, భయానకము రూపము ధరించి లంకలు కాల్చిన వాడవు. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంహారే. మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు, శ్రీరాముని పనులను నెరవేర్చిన వాడవు. లాయచ జీవన లకను జియాహే శ్రీ రఘువీర హర శివురు లాయే. సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల రఘువీరుడు రాముడు చాలా ఆనందించాడు. రఘుపతి కిన్హి బహుతు బడాయి తుము మమ ప్రియ భరత సుమభాయి పాదపత్ర కహ భారత సమ తుము ప్రియ భాయి. అర్థము: అంత ఆనందంతో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను. సహసవదన తుమరో యస గావే అసకహి శ్రీపతి కంటల గావే. వేనోళ్ళ నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాది బ్రహ్మాది మునీష నారద శారద సహిత ఈశ యమ కుబేర దిగుపాలు జహాతే కవి కోవిద కై సగే కుమార్ కవి కోవిద కహి సకే కహాతే.
సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదులు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమకుబేరులు, దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? తుము ఉపకార సుగ్రీవహి కిన్హ రామమిలాయ రాజపదధీన్హ. నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు. తుమరే మంత్ర విభీషణ మాన లంకేశ్వరు బై సబు జగజాన. నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జయముతో అందరికీ తెలుసు. యుగ సహస్రయోజన పరభాను లీలో తాహి మధుర ఫలజాను. యుగ సహస్ర యోజముల దూరంలో ఉన్న బాణుడిని సూర్యుడిని మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు. ప్రభు ముద్రిక మేలిముఖ మాహి జలది లాంగిగై అచరజనాహి. అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక ఉంగరమును నోట కరచి సముద్రాన్ని ఒక్క ఉదుకున దూకావు అంటే ఆశ్చర్యం ఏమున్నది? దుర్గమ కాజ సగతికే చేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. జగములో దుర్గము వలె కష్టమైన పనులను నీ అనుగ్రహం వలన సుగమము కాగలవు. రామద్వారే తుమురకు వారే హోతన ఆజ్ఞ బినువు పైఠారే. శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే విండిపోవాలి. సబసుకలహే తుమారి శరణ తుమ రక్షకు కాహో కో ఢరణ. నీ ఆశ్రయంలో అందరూ సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు. అయితే ఇంకా భయం ఎందుకు? ఆపన తేజ సంహారో ఆపే తీనో లోక హాంకతే కాంపే. నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో 3 లోకాలు కంపించగలవు. భూత పిశాచ నికటనహి ఆవే మహావీర జపు నామసు నావే. భూతములు ప్రేతములు దగ్గరకు రావు. మహావీర అనే నీ నామము చెబితే నాసై రోగ హరై సబు పీర జపతే నిరంతర హనుమంత వీర. రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి. ఓ హనుమంత వీర, నీ జపము వలన సంకట సే హనుమాను చూడావే మమక్రమ వచన ధ్యాన జోలావే. మనస్సు కర్మ వచనం చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవి విముక్తినిగా చేయగలవు. సబు పర రామ తపస్వి రాజా తినికే కాజ సకల తుము సాజా. అందరికన్నా తపస్సుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు. ఔరు మనోరథ్ జో కొయిలావే సోయి అమిత జీవన ఫలపావే. ఎవరి కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారో యుగ ప్రతాప తుమార హే పరసిద్ధి జగతి ఉజియార. 4 యుగాలలో నీ ప్రతాపమును ప్రసిద్ధం మరియు జగత్తుకు తెలియపరచడమైనది. సాధు సంతకే తుమురకు బారే ఆసురనికందర రామదులారే. సాధువులకు సంతువులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసిన వాడవు. రాముని ప్రేమ పాత్రుడవు. అష్టసిద్ధి నవ నిధికే దాత అసవర దీన్హ జానకి మాత. 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీ మాత నీకు వరంగా ఇచ్చినది. రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస. నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమరే భజన రామకో పావే జన్మ జన్మకే దుఃఖబిసరావే. నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖాల నుండి ముక్తుడను అవ్వగలను. అంతకాల రఘుపతి పరజాయి రఘుపర జర జన్మ పర హరిహర భక్త కహాయి. అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతాడు. ఔరు దేవతా చిత్తన ధరయి హనుమంత సేయి సర్వసుఖ కరయి. వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు. సంకట హటై మిటై సబు పీర జోసు మిరే హనుమత్ బలవీర.
కష్టాలను తొలగిపోతాయి, పీడలు చెదిరిపోతాయి. ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో. జయ 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 హనుమాను గోసాయి, కృపా కరో గురుదేవకి నాయి. జై జయ జయ హనుమాను స్వామికి, గురుదేవుని వలె మాపై కృపను చూపుము. యహ శతవారకు పాటకర జోయి చూటహి బంధు మహాసుకు హోయి. ఎవరైతే 100 సార్లు దీనిని ఈ పై శ్లోకమును పఠిస్తారో బంధములైన మహాసుఖవంతులు అవుతారు. యో జోయహ పడే హనుమాను చలీసా, ఓయ సిద్ధి సాకి గౌరీసా. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీశుడే శివుడే సాక్షి. తులసీదాస సదా హరిచేర, ఈ జైనాథ హృదయ మహడేరా. తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హరికి హనుమానుకు సేవకుడిని కాబట్టి నా హృదయం కూడా నీ నివాసం చేసుకో ఓ నాదా హనుమంతా. దాహో పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప, రామలఖన సీతా సహిత హృదయ బసాహు సురభూపు. పవన కుమార, సంకటములను తొలగించువాడ, మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత, రామలక్ష్మణ సీత సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము. జైతి శ్రీ హనుమాన్ చాలీసా సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.